మాజీ మంత్రి కేటీఆర్ సారు శరత్ నగర్లో ఉన్న టిమ్స్ దవాఖానకు పోయిండట. ఉన్నట్టుండి దవాఖానకు ఎందుకు పోయిండు? పవనాలు సారుకు పానం బాగలేనట్టే కేటీఆర్ సారుకు కూడా బాగలేదా అంటే ఏమో మరి. మాజీ సీఎం సారు పుత్రరత్నము ఎటుగాని ఎండాకాలంలో ఎందుకు పోయిండో మనం కూడా ఆడికే పోయి అరుచుకుందాం పాన్రి. గులాబీ గుడిసెలున్న లీడర్లను ఎంటబెట్టుకొని గుంపుగా టిమ్స్ దవాఖానకు పోయి మొత్తం కలెదిరుగుకుంటా అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ వచ్చిండని కార్యకర్తలు ఆయన అభిమానులు కూడా ఎక్కువ మందే వచ్చినట్టున్నారు కదా. ఇట్లా దవాఖానల వార్డుల పొంట తిరుగుకుంటా రోగులకు సౌలతులు చక్కగానే ఉన్నాయా అని అన్ని కూడా తెలుసుకున్నాడట. ఆసుపత్రి అంతా తిరిగి అటెనక చిక్కి ఇట్లా అనుకొచ్చిండు ఈ నుర్రి. హైదరాబాద్ అంటే గాంధీ లేకపోతే ఉస్మానియా లేకపోతే నిమ్స్, కానీ అట్లా కాదు. హైదరాబాద్ లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. పొత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ ఇంకా మంచి సౌలతులు పొందేటట్టు దవాఖాన ఉండాలని, టిమ్స్ దవాఖాన పెట్టాలని మాజీ సీఎం కేసీఆర్ సారు ఆలోచన చేసిండట. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మంచిగానే ఆలోచన చేసిండ్రు కానీ 10 ఏళ్ల మీ ఏలుబడిలో ఒక దవాఖానల పనులే కాదు చాలా పనులు కూడా చేస్తామన్నారు. మీ నాయన ఇచ్చిన హామీల చిట్ట ఎంత పెద్దగా ఉంటదంటే యమలోకంలో చిత్రగుప్తుని దగ్గర ఉన్న పాపాల చిట్ట అంత పెద్దగా ఉంటది. అవన్నీ కూడా బరాబర్ అమలు చేస్తే ఇప్పుడు మీ అయ్యా కేసీఆర్ సార్ పోయి ఫామ్ హౌస్లో వండుకోకపోవు. మీరు మాజీ మంత్రిగా ఇట్లా దవాఖానల పొంట తిరిగేటోళ్ళు కాదు. మీ తోడబుడిన చెల్లె కవిత మేడం కొత్త పార్టీ పెట్టేది కాదు. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? ఇప్పుడు మీ కారు పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటే మీ వెనక పొంట ఉన్నోళ్ళు ఇంటారేమో కానీ జనం మాత్రం అస్సలు వినరు. ఇనే రోజులు మీరే చేతుల పోగొట్టుకొని చేయి పార్టీకి అధికారం ఇచ్చిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.